నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరావళి. ఇవాళ ఒక టేస్టీ పన్నీర్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో సింపుల్గా ఇవాళ చూపించబోతున్నాను. మన ఇంట్లో కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా ఇది మనం చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఇది పరాటాస్, చపాతీస్, రైస్లోకి ఇందులోకి తిన్నా కూడా సూపర్గా సెట్ అవుతుంది. మరి ఇంత టేస్టీ అయిన పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ముందుగా మనకు కర్రీలోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ ధనియాలు ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. అలాగే ఒక 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకుందాం. ఒక 2 లవంగాలు, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు కూడా నేను ఇక్కడ వేసాను. ఇవన్నీ వేగాక లాస్ట్లో కొంచెం నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకున్నాను. వీటినన్నింటినీ మంచిగా దోరగా వేంపుకోవాలి. ఎక్కువ రంగు మారనివ్వకుండా ఇలా కొంచెం దోరగా వేంపుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇంకో మిక్సీ జార్లో నేను ఇక్కడ ఒక 3 టమాటాలను ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇందులోకి ఒక 6 కాజులను వేసుకొని మంచిగా ఇలా ప్యూరీ లాగా చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. కాజులు వేయడం వల్ల మనకు గ్రేవీ టెక్స్చర్ అనేది చాలా క్రీమీగా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక ఇదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఇందులోకి నేను ఇక్కడ పన్నీర్ ముక్కలని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి తీసుకున్నాను అనమాట. ఇలా పన్నీర్ని ఇందులోకి వేసుకుని మీద నుంచి కొంచెం కారము, ఉప్పు వేసేసుకొని మంచిగా దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా వీటిని వేయించుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలానే నేను ఇక్కడ అన్ని పన్నీర్ ముక్కలు కూడా తీసుకున్నాను. నేను ఇక్కడ 500 గ్రామ్స్ పన్నీర్ని యూస్ చేసుకున్నాను ఈ కర్రీలోకి. ఇదంతా కూడా ప్రాసెస్ అయిపోయాక నెక్స్ట్ మనం ఇక్కడ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ ఇదే ఆయిల్లోకి కొంచెం జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కాస్త వేగాక నేను ఇక్కడ ఒక 3 ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా తరుక్కొని పెట్టుకున్నాను. ఇలా ఉల్లిపాయలు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు మంచిగా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిలని ఇలా కట్ చేసుకుని వేసుకుందాం. ఇలా పచ్చిమిర్చిలు కూడా మంచిగా వేగుతున్నప్పుడు ఉల్లిపాయలన్నీ కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి మారాక ఇందులోకి మనం స్పైసెస్ వేసుకుందాము. ముందుగా ఒక 1/4 టీ స్పూన్ అంత పసుపు వేసాను. అలాగే ఒక 1/2 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటిని మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ కారం వేస్తున్నాను. ఒక 3.5 స్పూన్స్ అంత కారం నేను ఇక్కడ వేసుకున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా కూడా వేసేసుకొని మనకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని వీటినన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో కాజు పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టమాటా పేస్ట్ అంతా కూడా మంచిగా దీంట్లో మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల సేపు వీటిని మంచిగా ఇలా మగ్గించుకుంటే టమాటా గుజ్జు అంతా కూడా చక్కగా మగ్గిపోయి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఇదంతా కూడా మిశ్రమం మారాక ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల పెరుగు నేను ఇక్కడ వేసుకున్నాను. పెరుగు ఏం ఉండలు లేకుండా ముందుగానే మంచిగా మిక్స్ చేసి పెట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల ఆ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ పన్నీర్ కర్రీలో సూపర్గా ఉంటుంది. ఇలా పెరుగు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల సేపు ఈ మిశ్రమం అంతా కూడా మగ్గించుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి మనము గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ ఒక 2-3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. గ్రేవీ అంతా కూడా ఒక 5 నిమిషాల సేపు మంచిగా మీడియం ఫ్లేమ్లో దీన్ని మనం ఉడికించి తీసుకోవాలి. లాస్ట్లో కొంచెం నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అంతా గరం మసాలా వేసుకున్నాను. ఇలా గరం మసాలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మీ నుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనము ఒక 2 నిమిషాల సేపు ఇలా లో ఫ్లేమ్లో ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది. చాలా టేస్టీగా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఫైనల్ టెక్స్చర్ అయితే మనకు ఇలా ఉంటుంది. చాలా టేస్టీగా రైస్లోకి, చపాతీ, పరాటా ఇందులోకి తిన్నా కూడా సూపర్ టేస్టీగా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని అయితే షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.